అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి ఇది వరకు ఏజ్డ్ పీపుల్స్ కే ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు అది మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడు. పోషకాహార లోప ప్రభావం చేత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా. ఆ కార్టిలేజ్ తగ్గినప్పుడు కీళ్లు రాసుకుంటూ ఉంటుంది, దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. ఎముకలు అరిగిపోయినాయి, కార్టిలేజ్ జరిగింది కాదు, ఎముకలు అరిగిపోయాయి. అంటే ఇప్పుడు అరుగుదల అనే గుణం ఉన్నప్పుడు అది అందరికీ ఒకేలా ఉండాలి. అది మనుషులకి జంతువులకు కూడా సేమ్ అంతే. ఎముకలు ఉన్న చోట అరుగుదల ఉంటుంది, కానీ మరి అలా కాదు. అవన్నీ బాగున్నాయి హ్యాపీగా. మనమే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం మోకాళ్ళ నొప్పులతోటి, మనమే ఇబ్బంది పడుతున్నాం. డి విటమిన్ లోపం ఉండడం చేత కూడా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం చాలా మందిలో ఉంటుందమ్మా. మన బాడీలో ఉన్న అన్ని జాయింట్లకి గ్రీజ్ అనేది అవసరం, ఎందుకంటే ప్రాణశక్తి తగ్గిపోయింది అక్కడ. అసిడిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ డిహైడ్రేట్ అయిపోతుంది. అటువంటి గమ్ము, అది మెత్తని పదార్థం, జాయింట్ కి మధ్యలో ఉన్నటువంటి గమ్ము అరిగిపోవడంతో డిహైడ్రేట్ అయిపోతుంది. ఆ రాపిడి జరిగి నొప్పి వస్తుంది. అక్కడే ఆ వాక్యూమ్ ఏదైతే స్పేస్ ఉందో ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే బాడీ రిపేర్ చేయడానికి అక్కడ ఏదో అక్యుములేట్ చేస్తుంది వాటర్ అనేది, అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫెక్షన్తో స్వెల్లింగ్ వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్ ప్రభావం చేత మోకాళ్ళ మీద పడడం చేత దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే కలుగుతున్నాయమ్మా. చాలా మంది అవగాహన లోపంతో విచక్షణ రహితంగా విచ్చలవిడిగా డాక్టర్లు ఏదో కొంతకాలం పాటు వాడమని చెప్తే చాక్లెట్స్ లాగా పప్పర్మెంట్ లాగా మింగేస్తుంటారమ్మా. ఎక్కువ రోజుల పాటు మాత్రం వాడడం మాత్రం ఈ పెయిన్ కిల్లర్స్ ఏమాత్రం మంచిది కాదమ్మా. కొంతమందికి మసాలా వస్తువులు ఎక్కువ తింటే వాతం చేస్తుంది, కొంతమందికి డీప్ ఫ్రైస్ తింటారు, వాతం చేస్తుంది. ఎందుకంటే అరుగుదల తక్కువ. ఆర్దో ఊర్జాని వాడడం ద్వారా ఒక ధైర్యంగా భరోసాని ఇస్తుంది. ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది. మళ్ళీ కార్టిలేజ్ రావడంతో మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. మనం వాడేటువంటి ఔషధాలు ఎలా ఉండాలంటే పెయిన్ తగ్గాలి, డిసీజ్ త్వరగా పెరగకుండా ఉండాలి. ఆ యొక్క ఔషధాల వల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ బాగా ఉండాలి. ఈ బీ బెటర్ ఆర్థో ఊజా మనకు మార్కెట్లో దొరుకుతుంది, క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. సో ఉదయం ఆహారం తర్వాత ఒకటి క్యాప్సూల్ వేసుకోవాలి, రాత్రి ఆహారం తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. వాళ్ళకు ఏ వ్యాధి ఉండినప్పటికీ, అంటే షుగర్ వ్యాధి ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, వెయిట్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ ఇది క్షేమదాయకంగా వాడుకోవచ్చు. బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాం. ఈ జిలాజిత్ అనే మందు ఒక్క 10 రోజులకు ఆల్మోస్ట్ కంప్లీట్ గా సగం శక్తిని పెంచినాయి. బీ బీటర్ అశ్వగంధ KSM 66 ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను 1 year గా ఫైల్స్ తో చాలా బాధపడ్డాను. బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్, చాలా బాగా పనిచేస్తుంది. బీ బెటర్ వారిది ఆయుర్వేదం మందు చాలా బాగుంది. నేను 2 బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది. చాలా మంచిది, ఎక్కువ రేట్ గా లేదు. బ్యాక్ పెయిన్ కూడా బాగా రిలీఫ్ ఇచ్చింది. దీని వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్, బెటర్, చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా బ్యాక్ పెయిన్ నుంచి బాధపడే వాళ్ళు ఉంటే బీ బెటర్ వారి స్పైన్ ఊర్జా అనే మెడిసిన్ వాడండి. బీ బెటర్ స్పైన్ ఊర్జా వాడేవి పూర్తిగా నొప్పులు తగ్గిపోయింది. బ్రహ్మాండంగా వాడచ్చు, మంచి రిజల్ట్స్ ఉంది, బాగుంది. ఇది వాడినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. 5 days లోనే మాకు చాలా రిజల్ట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అసిడిటీ, కడుపు ఉబ్బరము, అలాగే డైజెషన్, ఇండైజెషన్ ఏదైనా నొప్పులు ఉన్నా కూడా మీరు దయచేసి ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి. ఈ టాబ్లెట్స్ వాడండి, మంచి రిజల్ట్స్ చూస్తారు. థైరాయిడ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. మగవారికి నరాల బలహీనతలకు ఎక్సలెంట్ గా పనిచేసినాయి. పవర్ఫుల్ టాబ్లెట్. సమస్యకి ఆ సమస్య అంతా విని శతావరి అని చెప్పి నాకు 2 బాటిల్స్ వాడేపాటికి 3/4 భాగం పెయిన్ పోయింది. బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ఎముకల్లో అంతా, బాడీలో మొత్తం. ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది. బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము. బీ బెటర్ వారి అశ్వగంధను వాడుతున్నాను. ఇప్పుడు వరకు తగ్గింది, బాగానే అనిపిస్తుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. 4 రోజులకే ఉపశమనం అయింది, బాగా చాలా సంతోషం. బీ బెటర్ డయాబెటిక్ టాబ్లెట్ తెప్పించుకున్నాను. 6 నెలలు నేను వాడి ఉన్నాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సమస్య అనేది అసలు పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చేసింది. బెటర్ వారి జాయింట్ సపోర్ట్ ఆర్డర్ చేసి తీసుకున్నాను. 1.5 నెలలోనే నాకు కాళ్ళ బాగా పూర్తిగా అయిపోయింది. నమ్మకంగా అందరూ యూజ్ చేయవచ్చు. డయాబెటీస్ మందును అంతే, షుగర్ పోతే కంట్రోల్ వచ్చండి. కష్టపడి నుంచి విముక్తి పొందాను, చాలా హ్యాపీగా ఉంది. బీ బెటర్ వాళ్ళది చాలా బాగుంది సార్. బీ బెటర్ ఈజ్ ఏ బెటర్. బీ బెటర్ డయాబెటిక్ మెడిసిన్స్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అయ్యప్ప స్వామి పాదయాత్ర ప్రారంభించాను, నాకు నొప్పులు లేవు, ఏం లేవు, చాలా బాగుంది. బాగా పనిచేసిందండి ఇది.